తడిసిన ధాన్యాన్ని కూడా కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైతులకు సంబంధించి నిన్న మన కొన్ని ప్రతిపక్ష నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా మార్నింగ్ దాదాపు 40 కాల్స్ మాట్లాడిన రైతులతో ఉదయం నుంచి ఇప్పటి వరకే. రైతులందరూ కూడా ఎక్కడైనా ఇబ్బంది అయితే నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి, నేను అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడే వెహికల్స్ అరేంజ్ చేయడము. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా రైతుల బాధలు తెలిసిన వ్యక్తిగా నేను ఎక్కడ రైతు ఇబ్బంది పడొద్దని నేను గానీ మా ముఖ్యమంత్రి గానీ ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను రైతులకు ఒకటే చెప్తా ఉన్నా, నేను మాటిస్తా ఉన్నా, నా నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు చూసుకునే బాధ్యత నాది. ఇప్పుడు చివరి గింజ వరకు నేను ఈ రోజు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, చివరి గింజ వరకు మేము కొంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హామీ ఇస్తా ఉన్నాం. తడిసిన ధాన్యాన్ని కూడా మా మంత్రి గారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆల్రెడీ మాట్లాడిన విషయం ఈ సందర్భం గుర్తు చేస్తాం. తడిసిన ధాన్యాన్ని కూడా కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. నా పేరు శ్రీనివాసులు. నేను 3.5 ఎకరాలు వ్యవసాయం కౌలు తీసుకొని చేస్తున్నాను. నిన్న అకాల వర్షానికి వచ్చిన ధాన్యం మొత్తం వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే స్పందించి రావడం జరిగింది. అన్ని విధాలుగా ఆలోచించి వాళ్ళ నిర్ణయాలు తీసుకొని నాకు తగ్గినంత వరకు చేయడం జరిగింది. నా ఒట్లనే తడిసిన ధాన్యాన్ని కూడా వాళ్ళు కొనడం జరిగింది. అది కూడా నాకు చాలా ఉత్తేజకరమైనది కూడా అనిపిస్తుంది నాకు.